నల్గొండ నియోజకవర్గం పర్యటనలో హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని మాట ఇస్తేనే పోటీ చేస్తానని, లేదంటే పోటీ చేయనని అన్నారు. తనకు పెద్దగా ఆశ కూడా లేదన్నారు మంత్రి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి 2 పంటలకు నీళ్లిచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ సాయినగర్ లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఏ కష్టం వచ్చినా దీపకుండా కానీ కంచనపల్లి కానీ నల్గొండ కాన్ఫరెన్స్ లో ఈ 2.5 ఏళ్లలో మన రాష్ట్రంలోని మోడల్ గా చేసి మరోసారి మీ ప్రచారానికి రాకుండా గెలిపారు. గెలిపిస్తాడు కదా, ప్రచారంలో కూడా గెలిపిస్తారంటే పోటీ చేస్తారు, పోటీ కూడా చేయాలి. ఎందుకంటే నాకు ఏం ఆశ లేదు. ఆ ప్రచారం తెలియదు, నిన్న గవర్నమెంట్ ఇంట్లో ఉంటాను, ఏ నాయకులు ఉంటాను, పేదవాళ్ళకు చదివిస్తా. కానీ నాకు సొంతంగా ఆ 20 ఎకరాల భూమి కూడా 3 ఎకరాలు ఉన్నది. ఎందుకంటే మన ఇల్లు కట్టుకొని ఊళ్ళో ఉండొద్దని మిగిలినంతా పేదలకు వచ్చేసి గ్రామంలో ఉన్న పేద దళితులకు కాలనీలు కట్టించి ఆ భూములన్నీ చేసి 3 ఎకరాలు ఉంటున్నాం. అందరూ ఒకసారి ఇద్దరు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కట్టుకుంటాం. ఆ ఫామ్ హౌస్ లేదు, దానివల్ల ప్లాట్ లేదు. ఇళ్ళ కాడ మా అన్న భూమి పంచిస్తే 5 అన్నదమ్ములు కొనుక్కుంటే 15 ఎకరాలు ఉంచుకున్నాం. నా బాగా వచ్చింది బాగా చూపించాను. దాన్ని ఫిట్టింగ్ చేయాలని 20 లక్షలు. ఇల్లు కట్టాలంటే 1 కోటి రూపాయలు కావాలి. ఆ 1 కోటి రూపాయలు ఉంటే కంచెలు అక్కడెక్కడ ఉంటే పేదలకు సహాయం చేస్తారు. అందుకే అందరూ డ్రా చేసుకున్నా ఏదో ఒక రూమ్ వేసుకొని రిటైర్ అయ్యాక శాంతంగా ఉంటా. మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తానంటే పోటీ చేస్తారు. కానీ నాకు భవనంగా కాదు, పేదలకు సేవ చేయాలి. సొరంగం జిల్లాల ప్రాజెక్టు ప్రతి ఎకరా నీళ్ళు ఇస్తా. అదే వాతావరణం అది కూడా ఫ్రెండ్షిప్ చేయడం మీ అందరూ కూడా పాటిస్తూ సబ్సిడీతో పాటు ఈ లిఫ్ట్ కూడా దసరా కారణంగా ఆ రోజు ప్రతి ఆడబిడ్డకు పట్టు చీరతో ఆ సొంత డబ్బులతో పట్టు చీర కట్టించి కొంత గవర్నమెంట్ చేయడం కాదు, వేరే కాలంలో అది కలెక్టర్ గారు సెక్రటరీ గారు ప్రతి ఇంటికి పంపిస్తాం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తానని చెప్పి మాట ఇస్తే తప్ప తను పోటీలో ఉండను. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పథకాలను చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. అలాగే ప్రచారానికి రాకున్నా కూడా తనను గెలిపిస్తానని చెప్పి అంటే తప్ప వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేయడం కొంత రాజకీయంగా చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. గత కొన్ని ఏదైతే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి వెంకటరెడ్డికి మంత్రి పదవి కూడా రావడం, ముఖ్యంగా గతం అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన సమయంలోనే సీఎం రేస్ లో ఉన్నానంటూ కూడా గతంలో ఆయన కామెంట్ చేసిన పరిస్థితి చూసాం. అయితే మంత్రి వెంకటరెడ్డి మాత్రం గత కొంతకాలంగా కూడా వచ్చే ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా కొంత కార్యకర్తల్లో ఆందోళన నెలకొని ఉంది. వచ్చే ఎన్నికల్లో వరకు ఖచ్చితంగా బైఫర్కేషన్ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నల్గొండ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా కొంత కార్యకర్తలు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటు ప్రస్తుతం ఈ రోజు కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కొంత ఏదైతే ఆందోళన కలిగే విధంగా కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికలు ఇంకా 2 సంవత్సరాలకు పైగా కూడా సమయం ఉంది. అప్పటి వరకు అప్పటికి సంబంధించి ముందస్తుగానే ఆయన ఈ కామెంట్ చేయడం పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా కొంత రాజకీయంగా చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు. ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చింది అనేది కూడా కొంత కార్యకర్తలు ఆయన అనుచరులు మాత్రం కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తన ప్రచారంకు రాకున్నా
గెలిపిస్తానని చెప్పి మాట ఇస్తే తప్ప తను పోటీలో ఉండనంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కొంత అయితే రాజకీయంగా కూడా కొంత చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కొంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకు భారీగా అనుచరులు ఉంటారు కాబట్టి వచ్చే ఎన్నికల విషయం పైన కూడా ఆయన ఇలాంటి కామెంట్ చేయడం, వచ్చే ఎన్నికల విషయానికి సంబంధించి కొంతమంది ఏదైతే నాయకులకు కూడా టికెట్లు ఇప్పించేంత కూడా అధిష్టానం వద్ద ఆయనకు పలుకుబడి ఉండడం కూడా కొంత ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ విషయంలో దగ్గరి అనుచరులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే దాని మీద కూడా ముఖ్యంగా కోమటిరెడ్డి అనుచరుల్లోనే కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు మంత్రి పదవి విషయంలో కూడా గత కొంతకాలంగా ప్రచారం సాగుతుండడం, రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోతుందంటూ కూడా ప్రచారం సాగడం, ఆయన ఈ రోజు చేసినటువంటి కొన్ని ఈ కామెంట్స్ విషయంలో కూడా వచ్చే ఎన్నికల వరకు నేను బరిలో ఉండను, ఒకవేళ మీరు గెలిపిస్తానని చెప్పి మాట ఇస్తేనే ఉంటానంటూ కూడా ఆయన చేయడం, గత ఏదైతే 2018 ఎన్నికల్లో కూడా ఆయన ఈ నల్గొండ నియోజకవర్గం నుంచి ఓడిపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపొందడం, తర్వాత మళ్ళీ 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. అయితే గతంలోనే ఆయన 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా కూడా నల్గొండ నియోజకవర్గం నుంచే గెలుపొందడం తోటి తనకు ఈ నల్గొండ నియోజకవర్గమే తనకు రాజకీయంగా ఎదిగేందుకు దారి చూపించింది కాబట్టి నల్గొండ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేని అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తనకు గెలిపిస్తాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం తోటి కొంత అయితే రాజకీయంగా కొంత దుమారం లేపినట్టు అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల విషయం పైన ముందస్తుగానే ఆయన మాట్లాడడం కూడా ఆయన వారసునిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరిని దింపుతారు అనే విషయం పైన కూడా కొంత రాజకీయ చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. తాను ప్రచారానికి వచ్చినా రాకున్నా కూడా గెలిపిస్తానని చెప్పి మాట ఇవ్వాలంటూ కూడా ఆయన ఇక్కడ జరిగినటువంటి నల్గొండ నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాట్లాడడం కూడా కొంత ఆలోచన కలిగించే విధంగా ఉండడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఈ హాట్ కామెంట్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసిందని మాత్రం చెప్పవచ్చు. రాజన ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్నయ్య